ఏపీ కల్తీ మద్యం కేసులో 6 నిందితులను ఎక్సైజ్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నిందితులను 3 రోజుల పాటు సిట్ అధికారులు పరిశీలించనున్నారు. బాలాజీ, సుదర్శన్, కట్టరాజు, కొడాలి శ్రీనివాసరావు, చైతన్యబాబు అప్రశ్నను అధికారులు విచారించి సమాధానాలను రాబట్టనున్నారు. కస్టడీలోకి తీసుకురావడానికి ముందు వారికి వైద్య పరీక్షలను చేయిస్తున్నారు. అందులో భాగంగా వారిని మదనపల్లె ఆసుపత్రికి తరలించారు. అనంతరం వారిని వేర్వేరుగా విచారించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఏపీ కల్తీ మద్యం కేసులో 6 నిందితులను ఎక్సైజ్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నిందితులను 3 రోజుల పాటు సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. బాలాజీ, సుదర్శన్, కట్టరాజు, కొడాలి శ్రీనివాసరావు, చైతన్యబాబు అప్రశ్నను కూడా అధికారులు విచారించి సమాధానాలను రాబట్టనున్నారు. కస్టడీలోకి తీసుకురావడానికి ముందు వారికి వైద్య పరీక్షలను చేయిస్తున్నారు. అందులో భాగంగా వారిని మదనపల్లె ఆసుపత్రికి తరలించారు. అనంతరం వారిని వేర్వేరుగా విచారించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ నాగేశ్వర్ అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేగించినటువంటి కల్తీ మద్యం కేసులో మరో ముందడుగు పడిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దీంట్లో నిందితులు అరెస్ట్ చేసినటువంటి ఎక్సైజ్ సిట్ బృందం ఇప్పుడు ఒక 6 విచారణ నిమిత్తం అని చెప్పి కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా 6 నిందితుల్ని సిట్ విచారణకి అంగీకరిస్తూ కూడా కోర్టు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో వారిని మదనపల్లి హాస్పిటల్కి తీసుకువెళ్లేసి ఈ 6 కూడా ఇప్పుడు సిట్ విచారించనుంది. ఈ విచారణలో భాగంగా బాలాజీ, సుదర్శన్, కట్టారాజు, కొడాలి శ్రీనివాస్, అదేవిధంగా అష్రఫ్ అనే 6 నిందితులను కూడా వేరువేరుగా విచారించాలని చెప్పి కూడా న్యాయస్థానం ఎదుట సిట్ దాఖలు చేసినటువంటి దానికి కోర్టు అంగీకరించడం జరిగింది. ఇందులో భాగంగా బాలాజీని, అదేవిధంగా సుదర్శన్, మిగతా నిందితులను కూడా వేరువేరుగా విచారిస్తే వీళ్ళకి సంబంధించి గతంలో ఏమేమి కేసుల్లో వీళ్ళు ఉన్నారు, అదేవిధంగా సుదర్శన్ అనే వ్యక్తి ట్రాన్స్పోర్ట్ కావచ్చు, లిక్కర్ మూవ్మెంట్ కావచ్చు, అదేవిధంగా కీలకంగా ఏదైతే ఈ ట్రాన్స్పోర్టేషన్ లో ఇక్కడ ములకల చెరువు నుంచి వేర్వేరు ప్రాంతాలకు వెళ్లేదానికి ఎలా ఇతను ప్రాతినిధ్యం వహించాడనే అంశం మీద అతన్ని వేరుగా విచారించున్నారు. ఇంకో పక్క కట్టారాజు అనే వ్యక్తిని కూడా ఈ ఏదైతే కల్తీ మద్యం ఉందో దీనికి సంబంధించి ఆర్డర్స్ రావడము, అదేవిధంగా డెలివరీ వరకు మిడిల్ మ్యాన్ గా ఇతను కీలక పాత్ర పోషించాడు. సో ఈ నేపథ్యంలోనే ఈ రాజు అనే వ్యక్తిని కూడా విచారణలో భాగంగా వేరుగా అందరూ ఒకేసారి విచారించినట్లయితే ఒక్కొక్కరు ఒకే రకమైన సమాధానం చెప్తారు కాబట్టి వేరువేరుగా వీళ్ళకి సంబంధించిన పాత్రల మీద, అదేవిధంగా వీళ్ళు చేసినటువంటి కల్తీ మద్యానికి సంబంధించి ఏవైతే ఎవరెవరు ఏ పాత్రలు పోషించారనే అంశాల మీద సిట్ క్షుణ్ణంగా దర్యాప్తు చేయనుంది. అదేవిధంగా కొడాలి శ్రీనివాస్ అనే వ్యక్తి మొత్తం ఈ అంతా కూడా ఫైనాన్షియల్ గా కూడా ఉన్నాడు. అదేవిధంగా ఈ ఫైనాన్షియల్ గా ఉన్న క్రమంలో ఇతను ఏ లావాదేవీలు నిర్వహించాడనే అంశం మీద కూడా కొడాలి శ్రీనివాస్ ను ప్రశ్నించే అంశం సిట్ పరిశీలిస్తా ఉంది. ఇంకో పక్క చైతన్యబాబు అనే వ్యక్తి స్టోరేజ్ పాయింట్లపై సమాచారం ఉన్న వ్యక్తిగా వాళ్ళు సిట్ అనుమానిస్తున్నారు. ఇందులో భాగంగానే అతన్ని స్టోరేజ్ సంబంధించినటువంటి అంశాల మీద సిట్ ప్రశ్నించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అదేవిధంగా అష్రఫ్ అనే వ్యక్తి కూడా గ్రౌండ్ డిస్ట్రిబ్యూషన్ టీమ్ లో కీలక సభ్యుడిగా ఉన్నట్లుగా కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో అతన్ని మొత్తం కూడా ఎలా ఈ గ్రౌండ్ వర్క్ చేశారు, ఈ కల్తీ మద్యాన్ని ఎక్కడి నుంచి ఏమేమి తీసుకొచ్చి ఎలా తయారు చేశారు, ఈ తయారు చేసింది ఎలా వెళ్ళింది అనే దాంట్లో ఈ 6 కీలక పాత్ర పోషించారు. కాబట్టి ఈ 6 విచారించినట్లయితే కల్తీ మద్యానికి సంబంధించినటువంటి మొత్తం ఏదైతే లైన్ ఉందో ఆ లైన్ అంతా కూడా కదిలే అవకాశం ఉందని చెప్పి సిట్ భావిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే సిట్ న్యాయస్థానాన్ని ఆశ్రమించడం, న్యాయస్థానము వీళ్ళకి పర్మిషన్ ఇవ్వడంతో వీళ్ళ 6 విచారణలో కీలక ముందడుగు పడే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. మనసా ఓకే, థ్యాంక్ యూ నాగేశ్వర్.